A few moments later. Hello, how are you? Nice to meet you. నీకు తెలుగు కూడా రాదా ఇంగ్లీష్లో వాగుతాను లోడ లోడ. హలో, వెల్కమ్ బ్యాక్. సో ఈ వీడియోలో అసలు రెండు క్యారెక్టర్లని ఎట్లా ఒకటేసారి ప్లే చేయాలి, ఒకటే స్క్రీన్లో ఎలా చూపించాలి అడోబీ ఎక్స్ప్రెస్లో చాలా ఈజీగా ఉంటుంది. లెట్స్ సీ. కానీ దీనికి మన క్రోమ్ బ్రౌజర్ రెండు ట్యాబ్లు ఓపెన్ చేసుకోవాలి. లెట్స్ గెట్ బ్యాక్ టు ద వీడియో. కమాన్. ఫస్ట్ రెండు ట్యాబ్లు ఓపెన్ చేసుకోవాలి సపరేట్గా క్రోమ్లో. ఓకే, సో ఫస్ట్ ట్యాబ్ ఓపెన్ చేస్తున్నా. వదిలే. ఫస్ట్ ట్యాబ్ ఓపెన్ చేస్తున్నా. రెండు క్రోమ్ ట్యాబ్లు ఓపెన్ చేసుకోవాలి. ఫస్ట్ దానిలో రెండిట్లో సేమ్ ఉంటారు, అడోబీ ఎక్స్ప్రెస్ అని. ఫస్ట్ లింక్ ఓపెన్ చేయాలి రెండిట్లలో. తర్వాత గో టు అడోబీ ఎక్స్ప్రెస్, లేకపోతే లాగిన్ కండి ఈమెయిల్ ఐడితోనే. సేమ్ రెండిట్లలో సేమ్ చేయాలి. గో టు అడోబీ ఎక్స్ప్రెస్, మెయిన్ పేజ్ వస్తుంది. ద రైట్ సైడ్ స్క్రోల్ చేసి యానిమేట్ క్యారెక్టర్స్ అని ఉంటుంది, క్లిక్ చేయండి. ఇక్కడ చూడొచ్చు క్యారెక్టర్ ఉంది అక్కడ. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకుందాం. ఒక ఒపేక్ మంచి బ్యాక్గ్రౌండ్ కావాలి. ఫస్ట్ ట్రాన్స్పరెంట్ వద్దు మనకి. సో ఐఎమ్ సెలెక్టింగ్ 3D యాడ్ అనేది సెలెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు క్యారెక్టర్ పోదాం. క్యారెక్టర్లో వీడు ఉన్నాడు, వీడు లెఫ్ట్ సైడ్ చూస్తున్నాడు కాబట్టి వీడిని రైట్ పెడుతున్నా. కొంచెం పెద్ద సైజ్ పెట్టి ఓకే. నౌ రికార్డ్ చేద్దాం. ఓకే, స్టార్ట్. నోటి మాట్లాడినా లాస్ట్కి రిజల్ట్లో చూపిస్తా. వీడు ఫస్ట్ మాట్లాడతాడు కాబట్టి దీని తర్వాత గ్యాప్ ఇవ్వాలి కొద్దిసేపు, ఎందుకంటే సెకండ్ క్యారెక్టర్ని కూడా మనం అక్కడ పేస్ట్ చేస్తాం కాబట్టి. ఓకే, లెట్స్ వెయిట్. ఓకే, ఫస్ట్ దాని రికార్డింగ్ అయిపోయింది. దీన్ని ఓపెన్ అండ్ ఎడిటర్లో చేసుకుందాం. ఫస్ట్ దాన్ని క్లిక్ చేద్దాం, అప్పుడు ఎడిటర్లో ఓపెన్ అవుతుంది. తర్వాత దీన్ని ఇలాగే ఉంచి ఇంకో ట్యాబ్కి వెళ్ళాలి. అది క్లిక్ చేసి దీన్ని తీసేస్తా, మళ్ళీ ఫస్ట్ నుంచి చేస్తా. ఈ సెకండ్ ట్యాబ్, కొత్త ట్యాబ్ రెండు చేసుకున్నాం కదా, ఈ సెకండ్ది. హోమ్కి వెళ్దాం ఫస్ట్. మళ్ళీ యానిమేట్ క్యారెక్టర్స్లోకి వెళ్ళి ఓకే, యానిమేట్ క్యారెక్టర్స్లోకి వెళ్ళి ఈసారి బ్యాక్గ్రౌండ్ అనేది ట్రాన్స్పరెంట్ తీసుకోవాలి, ఎందుకంటే ఈ క్యారెక్టర్ని ఫస్ట్ దాంట్లో దింపుతాం. సేమ్ ఇట్లా చాలా రకాలు ఉన్నాయి, బట్ ఒకటి లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి చూసుకుంటే బెటర్. కాబట్టి ఆ స్టిక్ కూడా ఉంటాడు కదా, ఒకడు గుండు బక్క ఉంటాడు, వాడిని ఎతుకుతాను స్టార్టింగ్లో చూపించినట్టు. ఓకే ఓకే, దొరికాడు స్టిక్ బాయ్. వీడిని లెఫ్ట్ సైడ్ అడ్జస్ట్ చేద్దాం. అడ్జస్ట్ చేసి రికార్డ్ చేస్తున్నా.
బ్యాక్గ్రౌండ్ ట్రాన్స్పరెంట్ పెట్టుకోవాలి. ఓకే, రికార్డ్ స్టార్ట్. ఫస్ట్ గ్యాప్ ఇవ్వాలి, ఎందుకంటే ఫస్ట్ రోడ్ మాటలు అయిపోవాలి కాబట్టి. వీడు సెకండ్ మాట్లాడతాడు కాబట్టి ఇప్పుడు మాట్లాడాలి. మీరు ఏమైనా మాట్లాడదలుచుకుంటే తర్వాత డన్ నొక్కాలి. లెట్స్ వెయిట్ ఇది అయిపోయేదాకా. ఓకే, ఇది కూడా అయిపోయింది. దీన్ని ఎట్లా డౌన్లోడ్ చేసుకోరాదు, ఎడిటర్లో ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ అండ్ ఎడిటర్ క్లిక్ చేద్దాం. డైరెక్ట్ ఇదే పేజ్కి వచ్చేస్తుంది. దీన్ని జస్ట్ డబల్ క్లిక్ చేసి కాపీ చేయండి. తర్వాత ముందు ట్యాబ్లోకి వెళ్ళి ఇందులో పేస్ట్ చేయాలంతే. ఇప్పుడు ప్లే చేసి చూద్దాం రిజల్ట్ ఎట్లుందో. అరే ఎన్నిసార్లు ట్రై చేయాలరా, ఎన్నిసార్లు చెప్పాలరా నీకు, ఒక్కసారి చెప్తే అర్థం కాదారా నీకు? అయ్యో సారీ రా, నాకు అర్థం కాలే, మళ్ళీ చెప్పవా? దట్స్ ఇట్. అంతే, డౌన్లోడ్ చేసుకొని MP4లో ఫైల్ ఫార్మాట్ MP4లో పెట్టుకొని డౌన్లోడ్ కొట్టాలి అంతే. దట్స్ ఇట్. మీరు నేర్చుకున్నారు. కమాన్, లెట్స్ గో. థ్యాంక్ యూ గైస్, బై. We need to rethink this strategy entirely. I agree, the current approach isn't sustainable. Exactly. Together, we can find a better way forward.